ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మే 3 మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన సక్సెస్ వెనుక ఎవరున్నారు, మన ఫెయిల్యూర్ వెనుక ఎవరున్నారు. ఈ పైన ఉన్న వీడియోని చూడండి. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి ఆ బోట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వేస్తుంటే మళ్ళీ నింపుతుంది ఎవరు? సొంతవారు. ఈరోజు ఎలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాము అని అంటే, మనం సంతోషంగా ఉంటే బాధపడేవారు మనోళ్ళే, మనం బాధపడుతుంటే సంతోషపడేవారు కూడా మనవాళ్ళే. ఈరోజు ఎవరికైనా ఏదైనా జవాబు ఇవ్వాలంటే మాటలతో కాదు, మన విజయానితోని జవాబిస్తే వారు నోర్లు మూయించగలుగుతాం. కాబట్టి మాటలతోని వారి గురించి ఇదాన్ని అదని వెనుక మాట్లాడి ఇవన్నీ చేయకుండా కష్టపడదాం, విజయాన్ని పొందుకుందాం. అలాంటి వారు నోర్లు మూయిస్తాం. నీ జీవితంలో విజయం రావాలి అంటే, విజయాన్ని అందుకున్న దేవుడు నీ హృదయంలో ఉంటే, ఆ యేసయ్య నీ జీవితంలో ఉంటే, ఎలాంటి యుద్ధాన్నైనా నువ్వు ఎదుర్కొని నువ్వు విజయాన్ని పొందుకుంటావు. అలాంటి విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.